నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. ఈ మధ్య కాలంలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. అల్లు అర్జున్ తో షూట్ చేయాలి అంటే 42 రూల్స్ పాటించాలి అంటూ కూడా ఒక బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బార్వా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇది బాలీవుడే అక్కసుతో చేస్తుందా, ఇందులో నిజాలు ఏంటనేవి తెలుసుకుందాం. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సరే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్, ఇది టాపిక్ అసలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. సో మీకు కూడా తెలిసి ఉంటుంది, అది బాగా వైరల్ అవుతుంది. ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి దాంట్లో ఆవిడ మాట్లాడారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? అసలు అంటే యాక్చువల్గా ఇది సౌత్ ఇండియా మీద దాడిగా చూస్తున్నాను నేను. అంటే సౌత్ ఇండియన్ హీరోలు అందరినీ టార్గెట్ చేసి పాన్ ఇండియా మార్కెట్కి ఎగబాకినటువంటి టాలీవుడ్ హీరోలు మాత్రమే కాదు, తమిళ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే కన్నడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. యష్ ఉన్నాడు, అలాగే కాంతారా సినిమాతో వెళ్ళినటువంటి రిషబ్ శెట్టి ఉన్నాడు. వీళ్ళందరినీ టార్గెట్ చేసి ప్రభాస్ నుంచి మొదలుపెట్టి రిషబ్ శెట్టి వరకు అందరినీ టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. అంటే ఈ మధ్య కాలంలో కొంత సౌత్ హీరోల మీద నెగిటివ్ క్యాంపెయిన్ అనేది నడుస్తూ వస్తోంది అక్కడ. అందులో భాగంగానే వీళ్ళు కొంచెం జటిలంగా ఉంటారు అన్న ప్రొజెక్షన్ ఏదో ఇవ్వాలనుకున్నారు వాళ్ళు. అయితే దానికంటే కూడా వాళ్ళ ఇన్నర్ ఇంటెన్షన్ ఇంకేదో ఉంది. ఆ ఛానల్ని పాపులర్ చేయటం కోసం దీన్ని వాడాలనుకున్నారు. అది ఒక గొడవ. దాంతోపాటు ఆవిడ పాపులర్ అవ్వాలని అనుకున్నది, ఆవిడ బారువా. ఇవన్నీ కలిపి అల్లు అర్జున్ని టార్గెట్ చేశారు. అలాగే చాలా ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు అక్కడ నుంచి చాలా మంది మీద. అయితే ఇతనితో ఏ రకమైన అనుబంధము లేకపోతే అనుభవము లేదు. ఆవిడ ఏదో సినిమాలో పనిచేసినటువంటి గొడవ లేదు, ఏదో యాడ్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు ఈవిడ అప్రోచ్ అయ్యారు, అంతవరకే. కాబట్టి ఆవిడ చెప్పిన దాన్ని ఎలా స్వీకరించాలి అనేది ఒక గందరగోళం. అయితే పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడింది ఆవిడ. అంటే క్రియేటివ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కామెంట్స్ ఏమీ కాదు, చాలా క్లియర్గా పర్సనల్ ఏరియాకి వెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడు, ఐ కాంటాక్ట్ ఇవ్వడు, ఇలాంటివన్నీ మాట్లాడింది ఆవిడ. ఇవి జనరల్ గా చాలా మంది పిలవాలి, స్పెషల్ గా ఈ పేరుతో ఐకాన్ స్టార్ గాని, అంటే బన్నీ అని పిలవకూడదు, అది ఫ్యామిలీకి సంబంధించిందే అని చాలా కామెంట్స్ చేశారు ఆవిడ. అంటే తన్ని అలాగే పిలవాలి అని కోరుకోవటము, అలాగే తను సెట్లో ఉన్నప్పుడు ఫోన్ ఏది ఎవరు అందరూ మ్యూట్లో పెట్టుకోవాలనే కండిషన్లు. ఇది నిజానికి సెట్లో ఉన్నప్పుడు ఆ షూట్ ప్రాపర్గా జరగటం కోసం కొన్ని పద్ధతులు పాటిస్తారు. తను తొందరగా ముగించుకుని వెళ్ళటానికి కూడా కొన్ని పద్ధతులు పాటిస్తారు. అది అందరు హీరోలు చేసేదే, డిపెండ్స్ ఆన్ దేర్ షెడ్యూల్స్. అంతే. అంటే కొంతమంది ఒక పద్ధతిలో ఉండాలని అనుకుంటారు, అందరూ ఒకేలా ఉండరు. పైగా ఆవిడ కంపారిటివ్ స్టడీ చేసింది, వేరే వాళ్లతో పోల్చింది. అల్లు అర్జున్ని పోల్చి వాళ్ళు సెట్లో అందరితోనూ కలిసిపోయి ఉంటారు, ఇతను కలిసి ఉండడు అంది. కలిసిపోయేవాళ్ళు ఇప్పుడు వాణిశ్రీ గారు ఒక ఇంటర్వ్యూలో రామారావు గారు నాగేశ్వరరావు గారితో ఎలా ఉండేది సెట్లో అని అడిగిన ప్రశ్నకి ఆవిడ సమాధానం చెబుతూ, రామారావు గారు చాలా రిజర్వ్డ్గా ఉండేవారు, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, ఎవరైనా హీరోయిన్ వెళ్ళి ఏదైనా విషయం మాట్లాడాలన్నా ఐ కాంటాక్ట్ ఇచ్చేవాడు కాదు అని చెప్పింది ఆవిడ. చెప్పి మేము ఇక్కడ మాట్లాడుతుంటే ఆయన అక్కడ చూసి మాట్లాడేవాడు అని కూడా చెప్పింది. అదే ఆయన పద్ధతి. ఆయన గురించి చెప్పిన చాలా మంది అదే మాట అనేవాళ్ళు. ఈవెన్ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆయన షార్ట్ అయిపోగానే వెళ్ళిపోయి అలా ఫేస్ మీద ఒక కర్చీఫ్ వేసుకుని ఒక పడక కుర్చీలో పడుకునేవాడు, మిగిలిన ప్రపంచంతో సంబంధం ఉండేది కాదు, ఎవరైనా చెప్పినా వినేవాడు కాదు అన్నట్టుగా చెప్పాడు ఆయన. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నాగేశ్వరరావు గారు హీరోయిన్లను ఏంటి ఈ మధ్య ఒళ్ళు చేసినట్టున్నావు అని అలా భుజాల మీద గుద్దేవాడట ఆయన, చొరవగా అందరితోనూ అలా కలిసిపోయి ఉండేవాట ఆయన. అది కూడా వీళ్ళే చెప్పుకుంది, వాణిశ్రీ గారి ఇంటర్వ్యూలోనే ఉంటుంది అది కూడా. సో ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అది తప్పనో ఒప్పనో అనడానికి వీళ్ళెవరు? ఆయన ఒక డిజైన్ చేసుకున్నాడు, ఇలా ఉండాలి అని తనకి తాను కొన్ని పద్ధతులు పాటిస్తున్నాడు. మీకు ఇష్టం ఉంటే అప్రోచ్ అవ్వండి, కష్టమైతే వదిలిపెట్టేయండి. కానీ దాన్ని నెగిటివ్గా మాట్లాడటము, అతను పర్సనల్ స్పేస్కి వెళ్ళి మాట్లాడటం, అతను నటించినటువంటి సినిమాతోనో లేకపోతే ఆ సినిమాకి అతని వలన ఏదైనా నష్టం జరిగితే దాని గురించి మాట్లాడొచ్చు. ఇదిగో ఫలానా క్యారెక్టర్ అతను అద్భుతంగా చేస్తాడు అనుకుని తీసుకుని ఉంటారు, కానీ అతను చెడగొట్టాడు, ఇలాంటిది ఏదైనా ఉంటే అది మాట్లాడటానికి రైట్ ఉంటుంది ఎవరికైనా. కానీ పర్సనల్ బిహేవియర్కి సంబంధించి కామెంట్ చేసే రైట్ లేదు. ఆవిడ ఆ ఏరియాలోకి వెళ్ళి ఆయన క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి ప్రోగ్రామ్ టేకప్ చేసింది. వాళ్ళ లీగల్ టీం కూడా అదే మాట్లాడింది. వాళ్ళు తర్వాత ఒక ప్రకటన చేశారు,
మా లీగల్ టీం అప్రోచ్ అవుతుంది అని ఒక ప్రకటన చేశారు. అందులో డిఫేమేషన్ కి సంబంధించిన కంటెంట్ కూడా ఉంది దీనిలో అని అన్నారు వాళ్ళు. అది వాస్తవమే. అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్, ఆయన పరువు నష్టం కలిగించేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది దానిలో. ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇది ప్రమాదం. రెండోది అసలు టోటల్గా వాళ్ళ అభిప్రాయమే, వాళ్ళ ఉద్దేశంలోనే ఒక గందరగోళం ఉంది. సౌత్ ఇండియన్ హీరోలను టార్గెట్ చేయటం అనే కాన్సెప్ట్తోనే గొడవ ఉంది. ఇలా వాళ్ళకి తోచిన పద్ధతిలో వాళ్ళు మాట్లాడేసుకుని వైరల్ చేయాలి దాన్ని. వైరల్ అనేది ఒక జాడ్యంగా మారిపోయింది ఇప్పుడు. ఈ మధ్య చూసాం మనం, చంద్రహాస్ అనేటువంటి హీరో ఆ సినిమాని జనంలోకి వేగంగా తీసుకువెళ్ళటం కోసం ఏదో పాట పాడి అది మిస్ఫైర్ అయ్యి టోటల్గా ఆ సినిమాకే ఇబ్బందికరంగా మారింది. అది ఈ వైరల్ అనేటువంటి జాడ్యం. మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే చేసేద్దాం. ఇది అదే చేసేద్దాం అనుకుని చేశారు. ఈవెన్ దండోరాకి కూడా శివాజీ ఆ రోజున మాట్లాడింది అది మంచా చెడా అనేది పక్కన పెట్టేస్తే అది సమాజంలో చాలా చర్చనైతే రేపింది. ఆ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ గారు చాలా ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు వేదిక మీద జరిగిన గొడవ ప్రభావం సినిమా మీద పడింది అనుకుంటున్నాను నేను అని చెప్పాడు ఆయన. సో ఇలాగే జరుగుతుంది, ఇలా జరుగుతుంది. వీళ్ళు వైరల్ అవటం కోసం ఈ వివాదాన్ని రచ్చకిచ్చారు. రచ్చకేయడం అంటే అక్కడ ఏదో ఉండి చేసింది కాదు, ఈవిడ ఆయనతో వర్క్ చేసింది ఏమీ లేదు, వేరే ఎవరిదో ప్రాజెక్టులోకి ఈవిడ ఎంటర్ అయ్యి అప్రోచ్ అయ్యారు అంతే. ఆ అప్రోచ్ అయిన సందర్భంగా రెండోది ఆవిడ ఏంటంటే అక్కడ మేనేజర్ల వ్యవస్థ దొంతరలుగా ఉంటుంది. ఈ మేనేజర్ని అడిగితే అతని మీద ఇంకొకడు, అతని మీద ఇంకొకడు, ఇంత పెట్టుకోరు. నిజానికి ఇంత పెట్టుకుని మెయింటైన్ చేసే అంత హెడేక్ ఉండదు ఎవరికి. ఏది జరుగుతుందో అది స్ట్రైట్గా మాట్లాడతారు. రెండోది అల్లు అర్జున్ ఎలా ఉంటాడు అనేది చాలా మందికి తెలుసు. ఆయన ప్రవర్తన గురించి ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కోస్టార్స్ అందరికీ తెలుసు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, బాలీవుడ్లోనూ తెలుసు. పర్సనల్గా ఎలా ఉంటాడు అనేది చాలా మందికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అంటే నాకు ఒక అనుభవం ఉంది. నేను ఇక్కడే పనిచేసే రోజుల్లో పుష్ప రిలీజ్ అయిపోయింది, పుష్ప 2 ఇంకా లేదు అప్పటికి. ఒకరోజు వాళ్ళ ఇంటి ముందు బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ గోడన అనుకుని పుల్లమ్మ అని ఒక ఆవిడ టీ కొట్టు నడుపుతుంది. అక్కడికి వెళ్ళి నేను ఇంకొక ఫ్రెండ్ ఇక్కడి నుంచి వెళ్ళి టీ తాగుతున్నాం. అక్కడ ఈయన సడన్గా వాళ్ళ ఇంట్లోంచి గేట్ ఓపెన్ చేసుకుని వచ్చేసి ఆవిడని టీ అడిగాడు. పుల్లమ్మ టీ ఇవ్వా అని అడిగాడు. ఆవిడ టీ పోసి ఇచ్చింది. ఆయన తాగుతూ మీరేమిటి, మీరెవరు అని అడిగాడు మమ్మల్ని. మేము ఇలా 10 TV అని చెప్పాం. చెప్పగానే మా ఫాదర్ కూడా ఆఫీస్కి వస్తారు కదా అన్నాడు ఆయన. అప్పుడు ఆహా ఇక్కడే ఉండేది పైన. అవును వస్తారా, ఆయన అప్పుడప్పుడు లిఫ్ట్లో కనిపిస్తూ ఉంటాడు అన్నాను నేను. అలా కాసేపు మాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. నేను ఒక హీరోని. అలాగే అలవైకుంఠపురం సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆ టైంలోనూ అతను ఒక ఇమేజ్ ఉంది అప్పటికే. ఆ ఇమేజ్లో కూడా ఆ రోడ్లో చాలా సందర్భాల్లో ఆయన ఫోన్ మాట్లాడుతూ తిరుగుతూ ఉండటం చూశాను నేను. కాబట్టి అదేం లేదు, చాలా మందికి షాపింగ్ అనుభవాలు ఉన్నాయి. అతను ఏదో ఒక షాప్లో షాపింగ్ చేస్తూ కనిపించటం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయన సైకిల్ వేసుకుని ఇంటి ఉన్న రోడ్లో కూడా తిరుగుతూ ఉంటారు. నేను చూశాను ఆయన అలవైకుంఠపురం టైంలో ఆయన ఫోన్లో మాట్లాడుతూ తిరగటం నేను చూశాను. ఏదో యాటిట్యూడ్ ఉంది, ఎవరికి కనిపించకూడదు, మనం ప్రత్యేకము, మనం దైవాంశ సంభూతులము, ఆ ధోరణి అయితే లేదు. రెండోది రియాలిటీ తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ కింది స్టాఫ్ లేదు సార్ కొంచెం హడావిడిగా ఉన్నారు, మీరు ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి, ఇలాంటి మాటలేవో చెప్తారు. అది తీసుకుని దాన్ని ఒక ఒపీనియన్గా మార్చేసుకుని బిహేవ్ చేయటం తప్పు. ఇక్కడ బహుశా అలాంటిది ఏదైనా ఫేస్ చేసి ఉండొచ్చు ఆవిడ. ఈ కావేరీ బారువా అనేటువంటి ఆవిడ ఎవరినో అప్రోచ్ అయ్యి అల్లు అర్జున్తో నాకు యాక్సెస్ కావాలి అని ఎవరినో అప్రోచ్ అయితే అది కొంచెం క్రిటికల్ అండి, ఇబ్బంది ఉంటుంది, మీరు ఉండండి, హోల్డ్ అవ్వండి, మేము తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం, ఇలాంటివేవో చెప్పుంటారు. ఆ తర్వాత వాళ్ళ ఫైల్ పక్కన పడేసి కూడా ఉండొచ్చు. చాలా విషయాలు వాళ్ళ దగ్గర అల్లు అర్జున్ దాకా చేరకపోవచ్చు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో ఉండి ఉండవచ్చు. కానీ దాని మీద డిపెండ్ అయిపోయి ఒక పర్సనల్ ఒపీనియన్ అవతల వాళ్ళ బిహేవియర్ మీద కామెంట్ చేయటం అనేది డెఫినెట్గా తప్పది. అది అతని పర్సనల్ ప్రైవసీని ఇబ్బంది పెట్టడమే. అందుకని ఆవిడ తప్పు చేశారు అనేది వాస్తవం. అందుకనే దాని మీద ఇమ్మీడియట్గా అది తీసేయమని చెప్పి కోరింది ఆవిడ. కోరారు, తీసేశారు. అది అయితే ఆ ఛానల్ వారు దాన్ని వాడుకోవాలనుకున్న మాట కూడా వాస్తవమే. అంటే అల్లు అర్జున్ అభిమానులు రియాక్ట్ అయ్యారు, కొంచెం వైలెంట్గానే రియాక్ట్ అయ్యారు, వాడకూడని భాష వాడుతూ కూడా మాట్లాడారు.
మాట్లాడిన తర్వాత ఆవిడేం చేశారంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మరక మంచిదే అనే సిద్ధాంతం ప్రకారం వీటిని తన ఛానల్లో ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది ఆవిడ. ఇలా కామెంట్ చేస్తున్నారు మా గురించి, ఇలా మాట్లాడుతున్నారు అని, తద్వారా అటెన్షన్ గ్రాప్ చేసే ప్రోగ్రామ్ అది కూడా చేశారు ఆవిడ. నిజానికి వీళ్ళు అలా మాట్లాడి ఉండకూడదు, అది వీళ్ళ వైపు నుంచి జరిగిన తప్పు. అంటే అభిమానుల్ని అయితే ఆపలేం కదా, ఆపలేం. కానీ అంటే అల్లు అర్జున్ అభిమానులు కాదు, వాళ్ళు నా ఆర్మీ అని చెప్పుకుంటాడు ఆయన. అలాగే అభిమానులతో ఈ మధ్య సమావేశాలు నడిపాడు ఆయన. నడిపి ఎలా ఉండాలి, ఎలా అంటే సినిమా ప్రమోషన్ ఎలా జనంలోకి తీసుకెళ్ళాలి అనేది, అంటే పాన్ ఇండియా మార్కెట్ని స్థిరపరచుకోవడం కోసం అభిమానులే కదా సినిమాని జనంలోకి తీసుకెళ్లేది, ఏ సినిమానైనా. కాబట్టి వాళ్ళని ఎప్పటికప్పుడు కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉండింది అతనికి. అందులో భాగంగానే మొత్తం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తన అభిమానుల్ని పిలిచి ఇక్కడ ప్రత్యేకంగా సమావేశాలు నడిపాడు ఆయన. ఇంత కాంక్రీట్గా ఉన్నప్పుడు ఇది చెప్పాలి వాళ్ళకి. అంటే దయచేసి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మీరు క్రిటిసైజ్ చేయదలుచుకుంటే గౌరవప్రదమైన భాషలోనే చేయండి. అంటే అవతల వాళ్ళు మన మీద దాడి చేసినప్పుడు మనం కూడా అదే పద్ధతిలో దాడి చేయటం కరెక్ట్ కాదు. మన ప్రత్యేకత మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. మన పట్ల ప్రపంచానికి సానుభూతి రావాలి. అలా కాకుండా మనం ఇలా దాడి చేయటం వలన అవతల వాళ్ళు మన్ని రోడ్డు మీద పెడతారు. ఒకవైపు మనమే సఫరర్లము, మనమే మళ్ళీ దాడికి గురవ్వాల్సిన పరిస్థితి. జనం నుంచి సింపతి పొందటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అందుకని ఇలాంటి వ్యవహారాలని హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ప్రాపర్ లాంగ్వేజ్లో ఉండి తీరాలి. అది లేకపోవడం ఒకటే వీళ్ళ వైపు నుంచి జరిగిన మిస్టేక్. మిగిలిన గొడవంతా వాళ్ళు క్రియేట్ చేసిందే. వాళ్ళు క్రియేట్ చేసింది నిజానికి ఈ గొడవ వెనకాల సౌత్ ఇండియన్ హీరోల మీద ఒక రకమైనటువంటి కడుపు మంట బాలీవుడ్ వైపు నుంచి వ్యక్తమైనట్టుగానే చూడాల్సి ఉంటుంది. కానీ సార్ చాలా వరకు బాలీవుడ్ లో ఇచ్చినటువంటి చాలా మంది యాక్టర్స్ కూడా సౌత్ ఇండియా గురించి అన్ని మన ఉన్న అన్ని లాంగ్వేజెస్ కూడా 4 గురించి కూడా చాలా బాగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన పుష్పకి కొరియోగ్రఫీ చేసిన గణేష్ ఆచార్య గారు కావచ్చు, అప్కమింగ్ పీయూష్ అని ఒక అతను ఉన్నారు, ఆయన కూడా అంటే కాలు మొక్కుతారు అక్కడ, ఇలాంటి మనకి లేవు. లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి అందరికి కూడా అవార్డ్స్ ఇస్తారు. విద్యాబాలన్ కూడా మన ఎన్టీఆర్ అది బాలకృష్ణ గారితో చేసిన ఆవిడ కూడా అంటే మనం ఎంత గ్రౌండెడ్ గా ఉంటాము ఏంటి అన్నది. రకుల్ ప్రీతి కావచ్చు, అంటే ఆవిడ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, అల్లు అర్జున్ ఎప్పటికైనా అంటే ఒకప్పుడు చిన్న చూపు చూసేవాళ్ళు సౌత్ ఇండస్ట్రీని, సో ఎప్పటికైనా నేను ఆ మార్కుకి తీసుకెళ్తానని ఆయన అప్పటి నుంచి ఆలోచించే వాళ్ళని కూడా ఆవిడ మాట్లాడారు. ఈయన కూడా వెంటనే వచ్చిన స్టార్డమ్ కూడా కాదు అల్లు అర్జున్, వెంటనే ఒక మూవీతో వచ్చిన స్టార్డమ్ కూడా కాదు. ఆయన చాలా ఒడిదుడుకులు కూడా చూసారు. ఆయన తాను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి సినిమాకి తాను పెంచుకుంటూ వెళ్ళాడు. తన కష్టం ఉంది, డెఫినెట్ గా తన కష్టం ఉంది. అలాగే రకరకాల ఇబ్బందులు ఫేస్ చేశాడు, కాంట్రవర్సీస్ ఫేస్ చేశాడు అనేక సందర్భాలలో. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, అది కాకుండా కూడా ఇంకా అనేక వివాదాలు చూశాడు అతను. కాబట్టి అంటే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఆయన వెళ్ళి తన మిత్రుడికి, నా మిత్రుడికి ఓటేయండి, తను మంచివాడే, నేను సర్టిఫై చేస్తున్నాను, ఆ 3 వాక్యాలు తప్ప ఇంకేం మాట్లాడలేదు. అంటే అవతల పార్టీ గురించో, అంటే ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు అతను, శిల్పారవి. అతని పార్టీ గురించి మాట్లాడలేదు, ఆ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడలేదు, అతను ఏ పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డాడో ఆ పార్టీ గురించి మాట్లాడలేదు, వాళ్ళని విమర్శించలేదు, కూటమిని విమర్శించలేదు. జెంటిల్ గా ఇతను నా మిత్రుడు, ఇతను మంచివాడు, నాకు తెలుసు, ఇతన్ని కనుక ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను, అంతకు మించి మాట్లాడలేదు. ఒక ఫ్రెండ్ కోసం అంతే. దాన్ని విపరీతార్థాలు లాగి వక్రీకరించి దాడులు చేసి రకరకాల గందరగోళం చేసి కాంట్రవర్సీ చేశారు. దీన్ని అంటే పిఠాపురంలో ఎందుకు వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు, ఇలాంటి చాలా ట్రోల్ జరిగింది అతని మీద. ఇలాంటివి చాలా ఫేస్ చేశాడు అతను కెరియర్లో ఎదుగుతున్నటువంటి క్రమంలో. వీటన్నిటినీ ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పోయి వ్యవహరించలేదు, చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు, అలాగే వ్యవహరించాడు, మాట్లాడాడు. ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ లో తన వైపు నుంచి దొరికినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆ రోజు ఇన్సిడెంట్ గురించి చెప్పగానే ఇమ్మీడియట్ గా సినిమాని వదిలిపెట్టేసి అక్కడికి రష్ అయిపోయి ఆ పనిలో ఉండుంటే అతని గురించి ఎవరు నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు కాదు. ఎప్పుడైతే సినిమా అయిపోయాక మాట్లాడదాం అని, సినిమా అయిపోయాక దాని గురించి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి హ్యాండిల్ చేద్దామని ట్రై చేశారో అది కొంచెం ఇబ్బంది పెట్టింది. అంతకు మించి అతని కెరియర్లో అతని మీద వచ్చినటువంటి కాంట్రవర్సీస్, దానికి ఆయన రియాక్ట్ అయిన పద్ధతిలో కూడా ఎక్కడ తేడా లేదు. చాలా పద్ధతిగానే వ్యవహరించేవాడు, వ్యవహరిస్తాడు కూడా. ఎందుకంటే ఆయనకు ఒక ప్రాపర్ గైడ్ ఉన్నాడు వెనకాల, వాళ్ళ ఫాదర్. ఆయనకు తెలుసు
ఏ మాట ఎక్కడ మాట్లాడాలి, ఏ మాట ఎక్కడ మాట్లాడితే ఏ ప్రమాదం వస్తుంది, దీనికి సంబంధించి చాలా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, చాలా జీవితానుభవం ఉంది ఆయనకి. సో తను గైడ్ చేస్తాడు ఆయన్ని. సో ఇతని వైపు నుంచి ఏదో మిస్టేక్ జరిగింది అనేది కరెక్ట్ కాదు. చాలామందికి ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఆ పద్ధతుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళినా యాక్సెప్ట్ చేసి తీరాలి. అవతల వాడు ఒక కండిషన్ చెప్పినప్పుడు ఆ కండిషన్ యాక్సెప్ట్ చేయాలి. మీకు ఇప్పుడు ఒక ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికే వెడతాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకుని ఉంటారు. మీరు చెప్పులు కానీ బూట్లు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు పాదరక్షలు బయటే విడిచిరండి అని చెప్తారు. అది పాటించి తీరాలి. కుదరదు అనుకుంటే అక్కడ వదిలేసి బయటకు వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఈ నిబంధన పెట్టడానికి నీకేం హక్కు ఉంది అని అడిగితే ఎలాగా? ఇది అలాంటిదే. ఆయనతో పనున్నప్పుడు, ఆయన కొన్ని పద్ధతులు ఉన్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసి వెళ్ళాలి. అంటే ఒక స్టార్డమ్ వచ్చాక కూడా కొన్ని పెట్టడం కూడా కరెక్టే అండి. ఈ మధ్యకాలంలో మనం చూడ హీరోయిన్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు బయటకు వచ్చేటప్పుడు. మొన్న రీసెంట్ గా రామ్ చరణ్ పాపం తీసుకున్నప్పుడు ఇష్యూ కూడా అలాంటిదే. వాళ్ళు కూడా ఫ్యాన్సే, వాళ్ళు ఫ్యాన్స్ కాకుండా కాదు కదా, వాళ్ళు కూడా ఫ్యాన్సే. సో ఇలాంటి డూస్ అండ్ డోంట్స్ కూడా పెట్టడం కూడా. నందమూరి బాలకృష్ణ గారి మీద ఒక ఇది ఉంది, ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్తే కొడతాడు అనేది ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు అందరూ. అయితే ఎందుకు కొడతాడు ఆయన? అక్కడికి వెళ్ళి సఫికేట్ చేస్తారు వీళ్ళు. చేసినప్పుడు విషయాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఆయన కొడతాడు. అది తప్పు అంటే ఎలాగా? అంటే కొన్ని సందర్భాల్లో ఇటు నుంచి కూడా ఇరిటేట్ చేయటం జరుగుతోంది. ఈ ఇరిటేట్ చేసిన సందర్భాల్లో వాళ్ళు కూడా వైలెంట్ గా రియాక్ట్ అవుతారు. కూడా మనుషులే కదా. అది తప్ప ఒప్ప, ఇది ఎలా జరుగుతుంది, దీని మీద ఎవరు ఏ రకమైన వ్యాఖ్యానాలు చేస్తారు అని ఆలోచించేంత టైం ఉండదు అక్కడ. అక్కడ తనకి ఇమ్మీడియట్ రియాక్షన్ అంతే. అది అలా ఏదైనా జరిగితే జరుగుతుంది తప్ప ప్రతి ఒక్కరూ ఏదో వాంటెడ్గా ఏదో స్కీమ్ చేసుకుని ఆవిడ చెప్పినట్టుగా నిబంధనావళి బయట ప్రకటించి, లేకపోతే అదొక జీవోలాగా ఇష్యూ చేసి ప్రతి ఒక్కరికి నాతో వ్యవహరించాలంటే ఈ పద్ధతులన్నీ పాటించిన వారికే ప్రవేశము, ఇలాంటివేవో చేశాడు అనేది అయితే తప్పది. అంటే సార్ ఇప్పుడు ఈ విషయంలో బాలీవుడ్ వాళ్ళే అంటే ఒక దీంతో చేస్తున్నారని అనుకుంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పాన్ ఇండియా అయిపోయింది మొత్తం కూడా. స్పెషల్ గా బాలీవుడ్ వాళ్ళు టాలీవుడ్ అంటే సౌత్ ఇండియాస్ తో కొలాబరేషన్స్ కూడా చేసుకుంటున్నారు, మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు మొదలవుతుంది వార్ 2. నిజానికి అలాంటిదే. వార్ 2 అలాంటి సినిమానే, కానీ అది ప్రాపర్ రిజల్ట్ని తీసుకురాలేకపోయింది. ఎన్టీఆర్ కెరియర్ని కొంత ఇబ్బంది పెట్టింది. అలాగే ప్రభాస్తో కూడా 1-2 ప్రాజెక్టులు వాళ్ళు చేశారు. ఆదిపురుష్ లాంటిది. అప్పుడు కూడా ట్రోల్స్ బాగా చేశారు, ఆ టైంలో కూడా చేశారు. అయితే అందరిలోనూ ఉందని అనుకోనక్కర్లేదు. అది బాలీవుడ్లో టోటల్గా అదేదో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొత్తం అందరూ ఇదే లక్షణంతో ఉన్నారు అని అనుకోనక్కర్లేదు. కానీ కొంతమందిలో ఉండి ఉండవచ్చు. అది అప్పుడప్పుడు వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ సౌత్ ఇండియన్ హీరోలు అనే పదం వాడింది. ఆవిడ వాడటం మాత్రమే కాదు, ఇటీవల కాలంలో ఒక డైరెక్టర్ గారు కూడా సౌత్ హీరోలు కొంచెం కథలు ఈ వ్యవహారంలో ఇబ్బంది పెడుతున్నారు అన్న ధోరణిలో మాట్లాడాడు. ఇలా వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంది. అలాగే వీళ్ళు సౌత్ ఇండియా నుంచి వచ్చే సినిమాల్లో కథలు ఉంటున్నాయి, అందుకని వాళ్ళు విజయాలు సాధించగలుగుతున్నారు, మనం సాధించలేకపోతున్నాం అని అనుపమ్ ఖేర్ లాంటి వాడు మాట్లాడాడు. అది పాజిటివే కానీ దానిలో కూడా నిజానికి ఒక గందరగోళం ఉంది. అంటే కథలు అనే పేరుతో సౌత్ నుంచి వెళ్ళిన సినిమాల్లో కొంత హిందుత్వ ప్రమోషన్ కూడా నడిచింది. కార్తికేయ 2 అనే సినిమా అక్కడ పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో ద్వారక, కృష్ణుడు ఈ నేపథ్యం ఉండటం వలన హిట్ అయింది అని అనుకుని చాలా మంది పాన్ ఇండియా సినిమా అనగానే ఆ తరహా కంటెంట్ ఉండాలి అనేటువంటి ఒక మూఢనమ్మకానికి గురయ్యారు. అదొక గందరగోళం ఉంది. అలాంటి అంశాల మీద సీరియస్గా ఎవరైనా క్రిటిసిజం పెట్టచ్చు, తప్పేం లేదు. అలా కాకుండా వ్యక్తుల మీద దాడి చేయటం తప్పు. వ్యక్తుల మీద దాడి చేయటం, ఇప్పుడు సందీప్ తీసినటువంటి సినిమాలు అక్కడ బాగానే చాలా భారీ విజయాలు సాధించినాయి. చాలా మంది బాలీవుడ్ హీరోలు ఆయనతో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి పాజిటివ్ అంశము ఉంటుంది. షారుఖ్ ఖాన్ కూడా అట్లయితే తీశారు కదా సార్, దాని తర్వాత ఆయనకు మళ్ళీ సక్సెస్ వచ్చింది జవాన్ కూడా, దానిపైన కూడా తప్పలేదు అనే పద్ధతిలోనే మాట్లాడాడు ఆ టైంలో. అలా ఎవరికైనా తప్పదు. అంటే ఒక టైంలో అంటే తెలుగు సినిమా రీమేకులతో బాలీవుడ్ నడిచినటువంటి ఇది కూడా ఉంది ఒకప్పుడు. అంటే జితేంద్ర అనేటువంటి హీరో అతని జీవితంలో చాలా అద్భుతమైనటువంటి విజయాలు చూశాడు. కానీ అతను నటించినటువంటి సినిమాల్లో 80% తెలుగు రీమేక్లే.
అనిల్ కపూర్ కూడా అంతే. అనిల్ కపూర్ కూడా అంతే. అవును, అంటే అంతే జితేంద్ర సల్మాన్ ఖాన్ కి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది కిక్ 2నే కదా, కిక్ తోనే ఆయన మళ్ళీ అక్కడ రీమేక్ తీసి చేశారు కదా. అవును, కాబట్టి చాలా తెలుగు ఇండస్ట్రీతో అనుబంధం ఉంది. అలాగే బాలీవుడ్ లో అగ్రదర్శకులుగా చెప్పుకున్నటువంటి ఎల్వి ప్రసాద్ గారు ఇక్కడ వాడే, తాతినేని ప్రకాష్ రావు గారు ఇక్కడ వాడే, మిథున్ చక్రవర్తితో దాదాపు 15 సినిమాలు పైన చేసినటువంటి టిఎల్వి ప్రసాద్ తెలుగువాడే. ఇలా చాలా మంది, తాతినేని రామారావు గారు, ఆయన కదా బాంబేలో ఉండి జితేంద్రకి అన్ని హిట్లు ఇచ్చింది ఆయనే. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరు కూడా మన సౌత్ కి సంబంధించిన వాళ్ళే. దీపికా వరకు కూడా అంతా బెంగళూరు ఇక్కడి నుంచి ఉన్న వాళ్ళే ఆల్మోస్ట్. హీరోయిన్లే ఇది వైజయంతిమాల, వీళ్ళందరూ కూడా, హేమమాలిని గారు, శ్రీదేవి, రేఖ, వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. జయప్రద, వీళ్ళందరూ మంచి విజయాలు సాధించడం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన కెరియర్ నడిపారు అక్కడ బాలీవుడ్లో. ప్రభావవంతమైనటువంటి హీరోయిన్లు, డైరెక్టర్లు చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళారు. వీళ్ళ డైరెక్షన్లో సినిమాలు చేయాలి అనుకున్న బాలీవుడ్ హీరోలు చాలా మంది ఉన్నారు. దాసరి గారు కూడా కొన్ని రీమేకులకి వెళ్ళి చేసి వచ్చాడు అక్కడ. అయితే విచిత్రం ఏంటంటే, ఏ సినిమా అయినా, తెలుగులో ఏ హీరో నటించిన సినిమా అయినా సరే బాలీవుడ్ రీమేక్లో జితేంద్రే ఉండేవాడు. అది సర్దార్ పాపారాయుడు రీమేకు అతనితోనే, అలాగే బొబ్బిలిపులి రీమేకు అతనితోనే, అలాగే శోభన్ బాబు గారి సినిమాలు అతనితోనే రీమేకు. ఇలా ఇక్కడ మనం ఈ సబ్జెక్టు ఈ హీరో చేయలేడు, ఆ హీరో చేస్తాడని అనుకున్న సబ్జెక్టులు ఉంటాయి, కానీ అది బాలీవుడ్కి వెళ్ళినప్పుడు జితేంద్ర చేసేవాడు. అది ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కె విశ్వనాథ్ గారు అద్భుతమైన విజయాలు సాధించాడు బాలీవుడ్లో. అంటే సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మన పాత్ర ఉంది, కానీ అక్కడ విజయాల్లో కానీ ఎప్పుడు బయటికి రాలేదు. ఈ విషయంలో చిరంజీవి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, నాకు ఒక అవమానం జరిగింది, ఎప్పటికైనా సరే దీన్ని నేను ఎప్పటికైనా గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి సంబంధించి ఆయన మాట్లాడుతూ, అక్కడ సౌత్ ఇండియన్ సినిమా అనగానే వాళ్ళు ఎంజీఆర్ మొహం చూపించి తీశారు. సౌత్ ఇండియా అంటే ఎంజీఆర్ ఒకటే కాదు కదా, టాలీవుడ్ కూడా ఉంది. టాలీవుడ్లో ఎన్టీ రామారావు గారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ముఖాలు కూడా కనిపించాలి కదా, ఎందుకు కనిపించలేదు అనే దానికి సంబంధించి వివరణ కోరామా మనం ఇండస్ట్రీ వైపు నుంచి, ఎందుకు మౌనంగా ఉంటున్నాం, ఇలాంటి అవమానాలని ఎందుకు తట్టుకుని నిలబడుతున్నాం, తట్టుకోవాల్సిన అవసరం ఏంటి, సీరియస్గా మనం ఒక ఫైట్ చేసి క్వశ్చన్ చేయాలి కదా అని చెప్పి ఒక రకంగా ఇండస్ట్రీని నిలదీశాడు ఆయన. అది నిజమే, చాలా సందర్భాల్లో తెలుగు పరిశ్రమని పట్టించుకోకపోవడం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు తెలుగు నుంచి అద్భుతమైన విజయాలు సాధిస్తున్న వాళ్ళ మీద వాంటెడ్గా కొంతమంది ఇంకేదో మనసులో పెట్టుకుని దాడులు చేయటం కూడా కనిపిస్తుంది. అంటే సార్ ఇక్కడ పిఆర్ వ్యవస్థ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు సార్. అవును, ఏదర్ బాలీవుడ్ కావచ్చు, మనకి ఇక్కడ సౌత్ కి సంబంధించి కూడా. సో ఈ పిఆర్ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే పబ్లిక్ రిలేషన్స్, వీళ్ళు కొన్ని, అంటే తను ఎవరి కోసం అయితే పిఆర్ చేస్తున్నాడు, మళ్ళీ ఇట్స్ డిఫరెంట్. బాలీవుడ్ లో డిఫరెంట్ గా ఉంటది, మన దగ్గర మళ్ళీ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటది. అవును, ఈ పైన మాట్లాడింది కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ మాట్లాడారు దీనిపైన కూడా. అవును, అంటే ఇక్కడ ధోరణి ఎలా ఉంటుందంటే, వాళ్ళు కూడా కొంచెం హీరోలని హైప్ చేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకున్నా లేకపోయినా కానీ వీళ్ళు లేనిది ప్రదర్శించే ప్రయత్నం కూడా చేస్తారు. అది ఇబ్బంది పెడుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమందిని. బలానా సెలబ్రిటీని కలవాలనుకుంటున్నాం మేము అంటే, లేదులేండి అంటే వీళ్ళే ఒక జడ్జిమెంట్కి వస్తారు, వీళ్ళు ఎందుకు కలవదలుచుకుంటున్నారో రీజన్ కనుక్కుని, ఇది ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు, మనం ప్రవేశపెట్టకుండా ఏదో కారణం చెప్పి ఇది వాయిదా వేస్తే బాగుంటుంది అనుకుంటారు పిఆర్. కానీ వీళ్ళు ఇంకో పద్ధతిలో ఆ నెంబర్ తెలుసుకుని వాళ్ళకి మెసేజ్ పెట్టినప్పుడు, రండి అని ఆయన పిలిచినప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు అక్కడ. ఇలాంటి సందర్భాలు అనేకం జరుగుతాయి ఇండస్ట్రీలో. అందుకని వాళ్ళు ఒక రకంగా హీరో గారు ఏమైనా ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఆ గందరగోళం నుంచి సాధ్యమైనంత వరకు సన్నివేశాన్ని పాజిటివ్గా నడపాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళే కట్ చేసేస్తూ ఉంటారు చాలా వరకు. అది కొంత ఇబ్బందికరమే. అంటే జెన్యూన్గా ఉండి ఏదో చేసి, అంటే ఒక డ్రామా నడిపి అవతల వాళ్ళ మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలనుకోవడం ప్రమాదకరం. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని నిజాయితీగా చేయండి. ఎవరైనా అప్రోచ్ అవ్వాలి హీరోని అనుకున్నప్పుడు మీకు కుదిరితే అవతల వాళ్ళకి కన్వే చేయండి, చేసి వారు ఏ అభిప్రాయం చెప్పారో ఆ అభిప్రాయం మీద కార్యక్రమం నిర్వహించండి. అప్పుడు వీళ్ళు సఫర్ అవరు, వాళ్ళు ఇబ్బంది పడరు. పిఆర్లో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది, కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిన సందర్భం కూడా ఉంది. వాళ్ళ వలన కూడా హీరోలు బ్యాడ్ అవుతారు, వాళ్ళ వలన, అభిమానుల వలన, అభిమానుల ప్రవర్తన వలన. ఇన్స్టెంట్ ఈ మధ్య కాలంలో ఈ బౌన్సెస్ వ్యవస్థ రావడం, అంటే ఒక హీరోని కలవడానికి లాట్ ఆఫ్ లేయర్స్ అనుకోండి. ఇంకా చెప్పాలంటే ముందు వీళ్ళు ఉంటారు, దాని తర్వాత వీళ్ళు, అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కలుస్తావా లేదని పెద్ద ప్రశ్నార్థకం అలా తయారైంది. అంటే హీరోకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఎవరినైనా లాగా అవతల పాడేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రాబ్లం మాత్రం ఫేస్ చేస్తుంది హీరోస్.
హీరోసే. అంటే క్రిటిసిజం వాళ్ళ మీదే టార్గెట్ అవుతుంది. నేను మొన్న అతన్ని కలవటం కోసం వెళ్ళాను, ఈడ్చి పారేశారు అనగానే ఆ వినేటువంటి 100 మంది ఇతను వెళ్ళేటప్పుడు ఏదో ఒక ట్రైన్లో వెళ్తూ ఉంటే ఓ జనరల్ బోగీలో వెళ్తూ ఈ మాట మాట్లాడితే కొన్ని వేల మందికి చేరిపోతుంది 10 నిమిషాల్లో. అందుకని ఇదొక ప్రమాదం ఉంది. పిఆర్ వ్యవస్థతోనూ సమస్యలు ఉన్నాయి. అలాగే బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా గ్రాంటెడ్గా తీసేసుకుని వస్తారు కొంతమంది. ఇలాంటి వాళ్ళే ఈ గ్రాంటెడ్గా తీసేసుకుని వచ్చిన వాడు నేను వచ్చిన తర్వాత ఆయన తలుపు తెరవలేదు ఏంటి అనే దాన్ని ఇష్యూ చేస్తారు వీళ్ళు. ఇది ఇబ్బందికరం. ఇది పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి గొడవ పట్టమే. అందుకని డెఫినెట్గా ఆవిడ బారువా గారు చేసింది కావచ్చు, ఆవిడ ఫ్రెండ్ ఆ ఛానల్ ఓనర్ చేసింది, కానీ డెఫినెట్గా తప్పే. అది ప్రాపర్గా లేరు. వాళ్ళు మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకుని రంగంలోకి దిగి ఈ హడావిడిని క్రియేట్ చేశారు తప్ప ఇంకేం కాదు. సార్ అంటే అప్పట్లో ఎలా ఉండేది సార్ హీరోని అప్రోచ్ అవ్వడం కూడా? మీరు చాలా చూస్తుంటారు కదా, ఎందుకంటే అందులో నుంచి వచ్చిన ఆయనే మన ఇప్పటి వరకు కూడా కమిడియన్ మన బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు అని తీసుకురావడం. సో అప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది సార్? అసలు అంటే కలవాలి అనుకుంటే గనక వాళ్ళు కలుస్తారు, అవకాశం ఉన్న మేరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయరు. తనని కలవటానికి వచ్చిన వాళ్ళని కలవటానికే ప్రయత్నం చేస్తారు. అయితే అందరి వలన ఇప్పుడు అభిమానులు వచ్చి బస్సుల్లో వచ్చి రామారావు గారి ఇంటి ముందు బస్సులు ఆపి నిలబడేవాళ్ళు అక్కడ, ఆ లోపలికి వచ్చి ప్రహరీ గోడ లోపల ఆయనకి కబురు వెళ్ళేది. ఆయన ఏ పనిలో ఉన్నా వచ్చి కాసేపు వాళ్ళతో మాట్లాడేవాడు, 1 గంట మాట్లాడి ఏ ఊరు మీది అని అడిగి ఆ ఊరు తెలుసుకుని ఆ ఊళ్ళో ఎలా ఉంది, వ్యవసాయం ఎలా ఉంది, ఇలాంటి 4 ప్రశ్నలు అడిగేస్తే వాళ్ళు హ్యాపీ. వాళ్ళని ఆనందపరిచి పంపించేయటమే. ఇబ్బంది పెడితే అది ప్రచారంగా మారుతుంది అనే విషయం కాన్షియస్గా తెలుసు ఆయనకి. ఈ పద్ధతి 2-3 హీరోలు పాటించేవాళ్ళు ఆ టైంలో. ఇంటికి వచ్చినటువంటి అభిమానుల్ని నిరాదరించి పంపించడం అనేది డెఫినెట్గా ఇబ్బంది పెట్టేటువంటి అంశమే. కాబట్టి ఆ ప్రయత్నం చేయరు, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. అది ఏవైనా కావచ్చు, వాళ్ళ ఇబ్బందిలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, అయినప్పటికీ అభిమానులు తనని చూడటానికి వచ్చినప్పుడు మొహం చాటేయటం అనేది ఏ పెద్ద హీరో కూడా చేయడు. ప్రాపర్గానే ఉంటారు. వాళ్ళు కలుస్తారు, మాట్లాడతారు, తెలుసుకుంటారు, కోప్పడతారు. ఇలా చేశారేమిటి, అలా చేశారేంటి, ఫలానా సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు పాలాభిషేకం చేస్తే బాగుండేది కదా, ఇలాంటివి ఏమైనా మాట్లాడచ్చు. అంతకు మించి అసలు మీరెవరు ఇక్కడ రావడానికి ఈ పద్ధతిలో దాడులు అయితే ఉండవు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే అలా అనిపిస్తోంది వాతావరణం. అంటే సార్ ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది మొత్తం కూడా. ఆఫ్టర్ బాహుబలి తర్వాత అదొక బ్రేక్ చేసింది అనుకుందాం, ఆ లైన్ బ్రేక్ చేసింది ఖచ్చితంగా. బాహుబలి అన్న సినిమా పాన్ ఇండియా వైడ్గా సౌత్ ఇండస్ట్రీని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది. అవును. సో దానిలోనే నడుస్తున్నాం. దాని తర్వాత చాలా మనం మాట్లాడిన పుష్ప, బాహుబలి 2, దాని తర్వాత చాలా సినిమాలు రావడం జరిగింది. మార్కెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా లోకల్ మార్కెట్లో ఉండాలని అనుకోరు. అంటే మార్కెట్ విస్తరణ అనేది అనేక అంశాల మీద ప్రభావం చూపిస్తుంది. రెమ్యూనరేషన్లు పెరుగుతాయి. ఇప్పుడు లోకల్ మార్కెట్ హీరోకి ఇచ్చే డబ్బులు పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నటువంటి హీరోకి ఇచ్చేటువంటి డబ్బులు వేరేగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఆ రేంజ్లో డబ్బులు వస్తాయి. వాళ్ళు అనేక రాష్ట్రాల్లో సినిమాని విడుదల చేస్తారు, అనేక భాషల్లో విడుదల చేస్తారు. ఆ వచ్చేటువంటి డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వగలుగుతారు వాళ్ళు. అందుకని ఆ అడ్వాంటేజ్ పొందాలనుకున్నారు అందరూ. ప్రభాస్కి బాహుబలి అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా తను చేసినటువంటి సాహో సినిమాకి 100 కోట్లు ఇచ్చారని ఒక ప్రచారం జరిగింది. ఆ టైంలో 100 ఇచ్చారా లేదా అనేది ఎవరికి తెలియదు, కానీ 100 ఇచ్చారు అనే ప్రచారం అయితే జరిగింది. దీని ప్రభావం డెఫినెట్గా ఇతర హీరోల మీద ఉండి అప్పటికి అందరూ కూడా 25, 30, 50 ఆ స్లాట్లలో ఉన్నారు. ఈ స్లాట్ నుంచి మనం ఎదగాలంటే మనం కూడా ప్రభాస్ లాగా పాన్ ఇండియా సినిమాలు చేయాలి అని ఎవరికి వాళ్ళు మార్కెట్ వేటలో పడిపోయారు. మార్కెట్ కోసం సినిమాలు తీసేటువంటి ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయారు. ఇలా మార్కెట్ కోసం సినిమాలు తీయటం అనేది కూడా దీనికోసమే. అంటే ఏదైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో గ్రౌండ్ రూటెడ్ గా ఉండి మనం మోస్ట్లీ సౌత్ ఇండియన్ స్థానికంగా ఉన్నటువంటి రిలేషన్స్ పైన కావచ్చు, అలాంటి పైన మనం ఎక్కువ సినిమాలు చూస్తున్నాం. సో దాన్ని మర్చిపోయి ఇంకా వేరే దానికి అంటే పరుగులు పెట్టడం వల్లనే ఇట్లా కొన్ని ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం బెడిసి కొట్టిన సందర్భాలు కూడా. కుదరదు. మార్కెట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ని అందిపుచ్చుకుని వెళ్ళకపోతే వెనకబడిపోతారు. సో డబ్బులు పెట్టడం సినిమాకి సంబంధించి క్వాలిటీ సినిమా తీయాలి. క్వాలిటీ సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు రావాలంటే మార్కెట్ సోర్స్ ఉండాలి. ఆ మార్కెట్లో తనకి బలమైనటువంటి పట్టు ఉండాలి, తనకు ఒక ఇమేజ్ ఉండాలి. ఇవన్నీ క్రియేట్ అయిపోయిన తర్వాత ఎక్కువ డబ్బులు తీసుకునే చేస్తారు వాళ్ళు అనివార్యంగా. దీనికోసం వెయిట్ చేస్తారు. ఇది సంవత్సరం అంటే సంవత్సరానికి 5-6 సినిమాలు చేసేవాడు. ఒక బిగ్ ప్రాజెక్టు పాన్ ఇండియా సినిమా అంటే దాంతో 2-3 ఏళ్ళు అటాచ్ అయి ఉండాల్సి వస్తుంది.
ఇప్పుడు మహేష్ బాబు పరిస్థితి అదే కదా. సో ఈ కష్టం అంతా ఉంటుంది, ఈ కష్టం ఉంటుంది, వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీజులు ఉండవు. అవును. సంవత్సరానికి 7-8 సినిమాలు కనీసంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన రోజులు ఉన్నాయి. అవును. వీళ్ళు 3 ఏళ్లకు ఒక సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆ నష్టం ఎవరు భర్తీ చేయాలి? అందుకని ఇదంతా ఈ సినిమా మీద రెమ్యూనరేషన్లోనే పడుతోంది అని వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. పాన్ ఇండియాకి వచ్చిన వాళ్ళు అందరూ బీభత్సంగా రేట్లు పెంచుతున్నారని మాట్లాడుతున్నారు. కానీ ఇదే రెమ్యూనరేషన్ ఒక 7-8 సినిమాలు చేసుకున్నా వస్తుంది, లోకల్ మార్కెట్ సినిమాలు. కానీ మేము మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం దీన్ని వదిలేసుకున్నాం. ఆ డబ్బులు ఇక్కడ తిరిగి రావాలి కదా, దాన్ని కాంపన్సేట్ చేయాలి కదా మార్కెట్. దాని గురించి మాట్లాడితే మేమేదో డబ్బు మనుషులు అంటారేంటి మీరు అంటున్నారు వాళ్ళు. అందుకని ఇవన్నీ ఉన్నాయి. పాన్ ఇండియా హీరోలు ఎవరు లోకల్ మార్కెట్ను కోరుకోరు. నాతో లోకల్ మార్కెట్ సినిమాయే చెయ్యండి అని ఒక పెద్ద హీరో అడగడు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి బిగ్గర్ మార్కెట్కి వెళ్ళాలి, ఎక్కువ డబ్బులు సేకరించాలి, ఆ సినిమా 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఉంటాయి. అంటే అలా ఆలోచించడం వరకు కూడా కరెక్టే, కానీ కథలో మళ్ళీ డిఫరెన్సియేషన్స్ తీసుకొస్తున్నారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి, సినిమా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. అంటే ఏదైతే కథను మనం నమ్ముకుని వెళ్ళే వాళ్ళమో ఆ కథలోనే అంటే వేరేగా మార్చేస్తున్నాం, దాని వల్లనే బెడ్స్ కొడుతున్నాయని. ఫార్ములా ఐడియాస్ మాత్రం ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. ఫార్ములా ఐడియాలజీ అంటే ఇందాక నేను చెప్పాను, కార్తికేయ 2 అనేటువంటి సినిమా ద్వారకా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆడేసింది అనుకుని అదొక మూఢనమ్మకంగా ఏర్పడి ఆ రకమైనటువంటి కథలు తయారు చేసుకోవటం, కథలో ఏదో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశం ఒకటి ఉండాలి అనుకోవటం, ఈ మైథాలజీకి సంబంధించినటువంటి ఏదో ఒక కంటెంట్ ఉండాలి సినిమాలో అని అనుకోవటం అక్కడి నుంచి మొదలయ్యి అవి వికటించి విఫలంగా మిగిలిపోయిన సినిమాలను కూడా చూసాం మనం. ఆదిపురుషు విపరీతంగా ఆడి ఉండాలి కదా, ఆ లెక్క ప్రకారం ఆ మూఢనమ్మకం నిజమై ఉంటే ఆడలేదు, అది ఫ్లాప్ అయింది. సో ప్రాపర్గా సినిమా తీస్తే అది ఏ జానర్లో చేసినా కానీ జనం చూస్తారు. మీరు ఈ పాన్ ఇండియా మార్కెట్ కోసం అని చెప్పి విచిత్రమైన కథలు అడుగుతున్నారు. లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పడం నేర్చుకోవాలి. అది కాకుండా పాన్ ఇండియా మార్కెట్ కోసం అనే పేరుతో వికృత శిశువుల్ని పుట్టించి మార్కెట్లో వదిలారు, వాటిని జనం పట్టించుకోలేదు. సో ఆ కేర్ లేకుండా సినిమాలు తీస్తే ప్రమాదమే. మార్కెట్ స్టడీ ఖచ్చితంగా ఉండాలి, స్పృహ ఉండాలి, మనం ఏం తీస్తున్నాం అనేది స్పృహ ఉండాలి, మనం సమాజానికి కొత్త విషయం చెప్తున్నామా లేదా అనేది ఒక చెక్ ఉండాలి. ఇవేమీ లేకపోతే సినిమా నిష్ప్రయోజనంగా మిగులుతుంది. ఆ పరిస్థితి జరుగుతోంది, అది చూస్తున్నాం మనం. అలాగే సరే, ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ విషయానికి వస్తే, సో ఈ ఇష్యూ ఇప్పటితో ఇంతటితో ఆగుతుందో, ఆగేలా ఉందా, అసలు ఫర్దర్గా ఎలా వెళ్ళే అవకాశం ఉంటుందో, అల్లు అర్జున్కి ఏమైనా నెగిటివ్ ఎంత ఇంపాక్ట్ పడుతుంది సార్ దీనిపైన? లేదు, పాజిటివ్గానే ఉంది. నెగిటివ్గా ఆడియన్స్ని మూవ్ చేయలేదు, అది మూవ్ చేయలేదు. వాళ్ళు ఇన్ టైంలో ప్రాపర్గా రియాక్ట్ అవ్వగలిగారు అల్లు అర్జున్ టీం. అయితే జరిగిన ఇబ్బంది అదొకటే, అభిమానులు కొంచెం బూతులు వాడటం అనేది ఒక్కటి మినహాయిస్తే మిగిలిందంతా జెంటిల్గానే వ్యవహరించారు వాళ్ళు. ఇబ్బందికరంగా లేదు, అతనికి ఇబ్బందికరమైనటువంటి ఇమేజ్ కూడా దీనివల్ల క్రియేట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. పాజిటివ్గానే ఉంది ప్రస్తుతం వాతావరణం. అవతల వాళ్ళ గురించి మాత్రమే చర్చ జరుగుతోంది, వాళ్ళ గురించి మాత్రమే ప్రపంచం మాట్లాడుకుంటోంది. సార్, రైట్ నా ఉన్నటువంటి సిచ్యువేషన్లో అంటే టాలీవుడ్ విషయానికి, కేవలం మనం టాలీవుడ్ విషయానికి వస్తే, టాలీవుడ్ ఇంకా ఎలా ముందుకు వెళ్ళబోతుందని మీ విశ్లేషణ ఏంటి సార్? మారుతున్న ధోరణిలో మీరు చూస్తున్నటువంటి విశ్లేషణ ఏంటి? అంటే సినిమా అనేది ఒకప్పుడు లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా, చిన్న హీరో సినిమా, పెద్ద హీరో సినిమా, ఇలాంటి తేడాలతో నడిచేది. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ సినిమా అని కూడా ఒక దశలో నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమాలు, పాన్ ఇండియా మార్కెట్ సినిమాలు, గ్లోబల్ మార్కెట్ సినిమాలుగా 3 డివిజన్లు అయిపోయింది. హీరోలందరూ గ్లోబల్ మార్కెట్ వేటలో ఉన్నారు, కానీ లోకల్ మార్కెట్ కూడా సినిమాలు కావాలి. కాబట్టి కొంతమంది హీరోలు డెడికేటెడ్గా ఇక్కడ ఈ ఏరియాలో పని చేయాలి, లోకల్ మార్కెట్లో పని చేస్తే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది, జనాలు కొంచెం యాక్టివ్గా పనిచేస్తారు, లోకల్ మార్కెట్ కూడా స్థిరంగా నిలబడుతుంది. మీ కృషి ఫలించి మీరు పాన్ ఇండియాలో బిగ్ హీరో అయినప్పటికీ కూడా ఇది నేటివ్ కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలనే ఆలోచన కూడా చేయాలి డెఫినెట్గా అందరూ. అది జరగకపోతే ఏమవుతుందంటే ఇది చెడుతుంది, అక్కడ ఇబ్బంది కలిగినప్పుడు ఇక్కడ రాలేని పరిస్థితి వస్తుంది. సో తెలుగు సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ కావచ్చు, అంటే గతంలో లాగా లేదు ఇప్పుడు పరిస్థితి. గతంలో ఒక ప్రొడక్షన్ హౌస్ డిజైన్ చేసేది, డిసైడ్ చేసేది, ప్రొడ్యూసర్ డిసైడ్ చేసేవాడు ఆ రోజున. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు ఒక డైరెక్టర్ గారు ఏదో కథ అనుకుని దానికి ఒక అవుట్లైన్ తయారు చేసి ఒక హీరో గారికి వినిపించి, ఒకటి కాకపోతే 10 మంది హీరోలకు వినిపించి వాళ్ళలో ఒకళ్ళని అంగీకరింపజేసుకుని నా దగ్గర కథ ఉంది, హీరో ఉన్నాడు అని చెప్పి అప్పుడు ప్రొడ్యూసర్ని దింపుతున్నారు. సో డైరెక్టర్ బాధ్యత ఎక్కువైపోయింది ఇప్పుడు సినిమా మేకింగ్లో. వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండి, అంటే వేరే ప్రపంచం ఏదో క్రియేట్ చేయాలి మార్కెట్ కోసం అని ఆలోచిస్తున్నారు. అది చాలా సందర్భాల్లో మిస్ఫైర్ అవుతున్నాయి. అది దేవర విషయంలో కూడా చూసాం మనం. అది ప్రాపర్గా డిజైన్ అయి ఉంటే 1000 కోట్ల మార్కెట్లోకి వెళ్లాల్సిన సినిమా అది, కానీ దానిలో సగం దగ్గరే ఆగింది అది.
ఇలాంటి లోపాలు జరుగుతాయి. కాబట్టి ఇంకొంచెం కేర్ తీసుకుని సినిమా కథల పట్ల, అంటే లోకల్ కథలని గ్లోబల్ లెవెల్లో చెప్పడం అనే దాని మీద కసరత్తు జరగాలి తప్ప పాన్ ఇండియా సినిమాల కోసం ఏదో విచిత్రమైన పోకడలు పోతే మాత్రం జనాలు భుజానికి ఎత్తుకునే పరిస్థితుల్లో లేరు. దీన్ని గుర్తించాలి. భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ. సో ఇదేంటి వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ 10 TV.